నేను ఏమంటున్నంటే ఎక్కడ ల్యాండ్ కనబడితే అక్కడ కుదోబెట్టడం. మొన్నటికి మొన్న ఐసిఐసిఐ బ్యాంకులో మణికొండలో ల్యాండ్ కుదోబెట్టి 10,000 కోట్లు తెచ్చిండు. మీకు విత్ పేపర్స్ తో సహా ప్రూఫ్ ఇస్తా. ఏ ఒక్కటి తప్పైనా నేను ఇంకోసారి టీవీలోకి వచ్చి చర్చకు రాను. రైట్ అండి, వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడదాం. ఎస్, రామరెడ్డి గారితో మాట్లాడాలి. రామరెడ్డి గారు చెప్పండి, మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా తయారయ్యి పనులు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే కాళేశ్వరం విషయంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది అని బీజేపీ కూడా ముందు నుంచి అంటా ఉంది కదా. మరి ఎందుకు విచారణ అయిన తర్వాత, నివేదికలు వచ్చిన తర్వాత దానిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేయిస్తాము అని చెప్పినటువంటి బీజేపీ నాయకులు మరి వాళ్ళ దానిపైన ఆ రిపోర్ట్ ఏమైంది, దానిపైన ఎంక్వైరీ ఏమైంది, దీని సంగతి ఏంటి? కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని అందరికీ తెలుసు. అది డైరెక్ట్ కూలేశ్వరమై, అది కూడా మేడిగడ్డ బ్యారేజ్ కూడా చెప్పింది. మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు, గోదావరి నది మీద వీళ్ళు 3 బ్యారేజ్లు కట్టారు. మేడిగడ్డ మెయిన్, తర్వాత అన్నారం తుందిల్లా, మూడిట్లా ఏ ఒక్కటి చక్కగా లేదు. ఏ మాత్రం సిగ్గుంటే హరీష్ రావు మాట్లాడే అర్హతే లేదు. ఆ 5 ఏళ్ళు ఆయనే ఇరిగేషన్ మంత్రి. ఆయన ఇప్పటికీ వందల గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడు, బయట మాట్లాడిండు, అసెంబ్లీలో మాట్లాడు. ఏ ఒక్కసారి మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం తుందిల్ల బ్యారేజ్ లో నా పాత్ర ఇదని చెప్పలే. నా పాత్ర ఇది, నా లోపం ఇది. ఆ లోపం ఏముందని మాట్లాడలే. ఇంకొక పాయింట్, 2019 కాళేశ్వరం బ్యారేజ్ ఓపెన్ చేసిండు కేసీఆర్. జూన్ 21 అనుకుంటా. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో, దేవేంద్ర ఫడ్నవీస్ ఫస్ట్ టర్మ్ అయిపోయే టైంలో 5 ఏళ్ళు 2019 నుంచి 2023 అంటే 5 వానకాలాలు, 4.5 సంవత్సరాలైనా మన ఋతుపవనాల కాలం అంటే 5 వానకాలం ఉన్నా ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీల నీళ్లు మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ లిఫ్ట్ చేసినని ఇంతవరకు ఎన్నడూ చెప్పలే హరీష్ రావు. పచ్చి దగా మాటలు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పేదంటే నదులకు నడప నేర్పిన కేసీఆర్ అని చెప్పేది. కేసీఆర్ కూడా నా రక్త బొట్టు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నా మానస పుత్రిక, మీ ముఖానికి కన్నా చూసిన దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్ అన్నాడు. కూలిపోయినాక అడిగితే, ఇదే టీవీ 9లో అడిగితే, అబ్బాయి నాకేం తెలియదు, నేనేమైనా ఇంజనీర్ ఇచ్చి ప్లాన్ కట్టినాడు. ఇది వాళ్ళ యూటర్న్ కు, వాళ్ళ ఘోర వైఫల్యానికి డైరెక్ట్ నిదర్శనం. ఇంకొకటి, ఎన్డీఎస్ఏ ఫస్ట్ కేసీఆర్ అని ఉన్నప్పుడు వచ్చింది, తర్వాత ఇంటరిమ్ రిపోర్ట్ 2024 ఏప్రిల్ మేర ఇచ్చింది, ఫైనల్ రిపోర్టు 2025 ఏప్రిల్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. 15-16 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకపోవడం ఘోర తప్పిదం. ఇలా 2 విషయాలు చెప్తా, కాంగ్రెస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్.